వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు. దేవుని కృప మనలందరినీ ఆవరించి ఉన్నది. అదే కారణం మనమంతా ఆనందించడానికి, సంతోషించడానికి. ఎపిసోడ్ సహకారులు కావాలి. బైబిల్ 3వ పర్యాయం ముగించనై ఉన్నాము. దీని నిమిత్తము ఒక 70 అధ్యాయాలు, సుమారు 300 ఎపిసోడ్స్ పూర్తి చేయుటకు సహకారులు కావాలి. రాకా స్టూడియో కొరకు 9 డైమండ్స్ ప్రాజెక్ట్స్ కొరకు ప్రార్థింపమనవి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళదాము. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభు, ఈ దినము మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము. మా ప్రతి అవసరము విజ్ఞాపన చేత నీకు తెలియచేస్తున్నాము. మా ప్రేక్షకులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వీరిలో ప్రతి ఒక్కరి ప్రతి సమస్య, ప్రతి అవసరత మీ మహిమలో తీర్చండి. మీరే మహిమ పొందండి. మీ చేతులకు మమ్మను అప్పగించుకొనుచున్నాము. ప్రభు, ఈనాటి వాక్య ధ్యానం వింటున్న ప్రతి శ్రోతకు బలమైనటువంటి ఆహారం ఒకటకు ఆత్మలో సహాయం ఇవ్వండి. మా జీవితాన్ని మీరు మాకెందుకు ఇచ్చారో, ఆ జీవితాన్ని మేము ఎలా వాడుతున్నామో పరీక్షించుకునే భాగ్యాన్ని మాకు ఇవ్వండి. వాక్యము చేత మమ్మను బలపరచండి, దిద్దుబాటు చేయండి. మీకు మహిమకరమైన బ్రతుకులు దయచేయండి. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైన పౌలు గారు తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము ప్రారంభం. పౌలు తిమోతికి ఒక అభ్యర్థన వ్రాస్తున్నాడు. అర్జుడు ఒక అభ్యర్థన. ఏమిటట ఆ అభ్యర్థన? ఎఫెస్సులో ఒక కారణము కొరకు నీవు నిలిచి ఉండాలి. అది అభ్యర్థన. యువర్ ప్రెజెన్స్ అండ్ యువర్ ఎఫర్ట్స్ ఆర్ నీడెడ్ అండ్ రిక్వైర్డ్ at the church Ephesus. ఎఫెసస్ సంఘమునకు నీ సహాయము అవసరమై ఉన్నది అని గ్రహించాను. అందుకే నీకు మాట రాస్తున్నాను. నేను మాసిదోనియాకు వెళుచూ ఉండగా సత్యానికి భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను, మితములేని వంశావళును, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టొద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెస్సులో నిలిచి ఉండాలని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడు నువ్వు హెచ్చరించచ్చు ఉన్నాను. పౌలు మాటల్లో ఒక కమాండ్, ఎల్డర్లీ కమాండ్, అపోస్టలిక్ అథారిటీ కమాండ్ కనిపిస్తుంది. తిమోతి, నీవు
ఎఫెస్సులో నిలిచుండాలని నీకు ఇదివరకు హెచ్చరిక ఇచ్చాను, మళ్ళా ఇస్తున్నాను. ఎందుకంటే కొందరిని నీవు ఆజ్ఞాపించటానికి, ఏ విషయానగా అసత్యమైన భిన్నమైన బోధలు ప్రకటించకుండా ఉండటానికి. ఇది రాసింది క్రీస్తు శకం 67లో. 67 అప్పటికే భిన్నమైన బోధ. ఇప్పుడు 2019 1980 నుండి 2020 మధ్యలో ఒక 40 yearsలో డ్రాస్టిక్ చేంజెస్ ఇన్ చర్చ్ మనం చూడగలుగుతున్నాం. 1967 నుండి 2021కి మీరు చూడండి, ఇక ఎటువంటి మార్పులు ఉంటాయి అబ్జర్వ్ చేయండి. ఆనాడే అలాంటి కండిషన్స్ ఉంటే ఇవాళ అవి అబౌవ్ 90% వచ్చేసాయి. కల్ట్స్, రాంగ్ డాక్ట్రిన్స్, రాంగ్ టీచింగ్స్. ఇవాళ క్రిస్టియన్ చర్చ్, క్రైస్తవ సంఘం ఈ తలపోటుతో బాధపడుతోంది, ఈ వ్యాధితో బాధపడుతోంది. రాంగ్ డాక్ట్రిన్స్ టీచింగ్ ఫ్రమ్ ద బైబిల్. బైబిలే పట్టుకుంటారు, బైబిల్ నుంచే తీస్తారు, ఒక భిన్నమైన కల్పన కథను అల్లుతారు, వచనాలను సపోర్ట్ పెట్టుకుంటాడు, ఇక మొదలు పెడతాడనమాట. దారి తప్పిస్తాడు. ఏదైతే విశ్వాసపు విత్తనము పడిందో, ఏదైతే రక్షణ క్రీస్తునందు ఉచితము అనేది పడిందో, దాని నుండి డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. నాకు ఒక బోధకుడు తారసపడ్డాడు. ఆ బోధకుడు తన క్రియల చేత ఒక మనిషి పర్ఫెక్షన్ ఎప్పుడు నడుస్తాడు అని అన్నాడు. దేవుడు ఏ మానవుణ్ణి కూడా అతని క్రియల చేత రక్షణకు అర్హుడిగా ఎంచడు, అది బైబిల్ చెప్పింది. కానీ జడ్జిమెంట్లో క్రియలు యేసు వివరించాడండి అని చెప్పి, జడ్జిమెంట్ అకార్డింగ్ టు ద లా విత్ ద ఇజ్రాయెలైట్స్ దాన్ని అప్లై చేసుకుని బిలీవర్స్కి టర్న్ చేసి మాట్లాడేస్తున్నాడు. తెలియాల, ధర్మశాస్త్రము చొప్పున తీర్పు తీర్చువారికి ధర్మశాస్త్రం చొప్పున, ధర్మశాస్త్ర కాలమునకు మునుపటి వారికి వారి మనసాక్షి ధర్మశాస్త్రమై సాక్ష్యమిస్తుండగా మనసాక్షిని బట్టి, కృపాకాలములో ధర్మశాస్త్రాన్ని బట్టి కాదు ప్రభువు తీర్పు తీర్చేది, యేసుక్రీస్తునందలి అవిశ్వాసం బట్టి. Who do not believe in Christ will be judged. కాబట్టి ఈ వాక్యము సరిగా ఎరుగకపోతే, తెలుసుకోకపోతే చాలా సులభంగా కల్పనా కథలు, మిథాలజీ బిల్డ్ చేసేస్తారు. తమ జ్ఞానంతో వాక్యాన్ని పరీక్షించినప్పుడు పరిస్థితి అలా ఉంటుంది. అందుకే చెప్పాడు, భిన్నమైన బోధ, సత్యమునకు భిన్నమైన బోధ. The salvation is the free gift and permanent. It cannot be lost. It cannot be lost. రక్షణ పోదు. పెద్ద డౌట్ ఏం పెడతాడంటే అపవాది, వీరు ఇట్లాంటి వారి ద్వారా, అబద్ధ బోధకుల ద్వారా
రక్షించబడిన తరువాత పాపము చేసిన ఎడల నీ రక్షణ ఉంటుందా? ఉండదు, పోతుంది అంటాడు. ప్రభువు రక్షించినప్పుడు when he accepted you and saved you, he had forgiven all your sins of your life. కాబట్టి మనము పాపములో నిలిచి ఉందుమా? అట్లనగా క్రీస్తునందు ఎదిగిన వాడు ఎదిగి క్రీస్తు సారూప్యాన మారుతాడు. కాబట్టి దిస్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. జస్టిఫికేషన్ బై ఫెయిత్, విశ్వాసము ద్వారా రక్షణ, మరియు క్రియల చేత రక్షణ అనేవి ఎంటైర్లీ డిఫరెంట్. క్రియల చేత ఎన్నటికీ రక్షణ కలుగదు, విశ్వాసము చేతనే రక్షణ. విశ్వాసము చేతనే రక్షణ. క్రియలు లేకుండా పాపక్షమాపణ పొందటం. 32:1 కీర్తన. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. హూ ఈజ్ బ్లెస్డ్ రియల్లీ. పాపాలకు ప్రాయశ్చిత్తం, అతిక్రమాలకు విడుదల, free of cost, without his payment, without paying anything. He is blessed. That indicates the cross of Christ. అదే యేసుక్రీస్తు శిలువను చూపిస్తున్నటువంటిది. కనుక యేసుక్రీస్తు యొక్క శిలువలో యేసుక్రీస్తు మానవ ప్రతి పాపానికి పరిపూర్ణమైన శిక్షను భరించాడు, వెలను, ప్రాణాన్ని చెల్లించాడు. ఇది కాక ఏ బోధ చేసినా, ఇది కాక ఏ బోధ చేసినా నిలువరించాలి, నిలువరించాలి, జాగ్రత్త అని చెప్పాలి. బోధించేవానికి బుద్ధి చెప్పాలి, వినేవానిని భద్రపరచాలి. యు నీడ్ టు ప్రొటెస్ట్ అండ్ ప్రొటెక్ట్. కల్పనా కథలు, మితులేని వంశావళులు, ఆర్గ్యుమెంట్స్కే తప్ప దేవుని ఏర్పాటుతో రిలేటెడ్ కాదు. God doesn't want us to argue with others, but God wants us to clarify others' doubts. ఇతరులతో వాదం పెట్టుకునే ఆలోచనతో కాదు, ఇతరులకు వివరణ ఇచ్చే ఆలోచనతో విశ్వాసం ఉండాలి. ఇవాళ మీరు ఇంటర్నెట్లో, సోషల్ మీడియాలో చూస్తుంటే కాన్ఫ్లిక్ట్ రైజింగ్ కండిషన్స్ కనిపిస్తాయి, ఆర్గ్యుమెంట్ రైజింగ్ కండిషన్స్ కనిపిస్తున్నాయి. అది కాదు ఇంపార్టెంట్. యు డోంట్ నీడ్ టు విన్ ఏ పర్సన్ బై యువర్ ఆర్గ్యుమెంట్. నీ వాదము చేత నువ్వు మరొక వ్యక్తిని గెలవాల్సిన పని లేదు. నీ ఛాలెంజెస్ చేత మరొక వ్యక్తిని కన్విన్స్ చేయాల్సిన అవసరం లేనే లేదు. ఇట్ ఈస్ నాట్ నీడెడ్, ఇట్ ఈస్ నాట్ గివెన్ ఇన్ ద బైబిల్. అది అవసరం లేదు, బైబిల్ అది చెప్పను లేదు. కానీ వివరణ ఇవ్వాలి. అడుగు ప్రతి వానికి కూడా నీ యొక్క విశ్వాసాన్ని గురించిన వివరణ చెప్పగలగాలి. స్టెఫెన్ అదే చెప్పాడు, పౌలు అదే చెప్పాడు. కనుక ప్రజలకు ఏం చెప్పమన్నాడంటే, దేవుని ఏర్పాటుతో కాక వివాదంతోనే సంబంధం ఉన్న వాటిని విడిచిపెట్టండి, విడిచిపెట్టండి, లక్ష్య పెట్టవద్దు. డోంట్ టేక్ దెమ్ ఇన్ టు ద కన్సిడరేషన్. వాటిని లక్ష్యములో తీసుకొనవద్దు. డిలీట్ దెమ్, తీసేయండి వాటిని. ఆర్గ్యుమెంట్స్ క్రిస్టియానిటీలో చోటు లేదు. వాదముల చేత వ్యర్థులైపోవద్దనేది పౌలు గారు తిమోతి ద్వారా సంఘానికి, ఎఫెసు సంఘానికి హెచ్చరిక ఇవ్వపూనుకున్నాడు.
మరి ఏం కావాలా? ఏమొద్దన్నాడు? కల్పనా కథలు, భిన్నమైన బోధ, మితములేని వంశావళి, ఇవన్నీ వద్దన్నాడు. వివాదాలు ఇవన్నీ వద్దు, వీటి పక్కన పడండి. మరి ఏం కావాలి? ఉపదేశ సారం ఏమిటి? ద ఎయిమ్ ఆఫ్ అవర్ చార్జ్, మేము చెప్పుచున్నది దాని ఉద్దేశం ఏమిటి అని అంటే 2 విషయాలు చెప్పాడు. ఒకటి, పవిత్రమైన హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ. ద ఎయిమ్ ఆఫ్ అవర్ చార్జ్ ఇస్ లవ్ that issues from a pure heart and a good conscience and a sincere faith. 3 విషయాలు చెప్పాడు. ప్రేమ ఏమి లక్ష్యం ఉంచాలి? సంఘము ప్రేమపై లక్ష్యం ఉంచాలి. ఎక్కడి నుండి వస్తుంది ఈ ప్రేమ? శరీరం నుండి వచ్చే ప్రేమ గురించి మాట్లాడలేదు పౌలు. ఏ ప్రేమట? ఒకటి, పవిత్ర హృదయం. ప్యూర్ హార్ట్. ప్యూర్ హార్ట్ ఈజ్ నథింగ్ బట్ ద క్లెన్స్డ్ వన్. శుద్ధి చేయబడిన హృదయము, రక్షించబడిన వ్యక్తి యొక్క హృదయము నుండి కలిగేటువంటి ప్రేమ, నిష్కలంకమైన ప్రేమ, నిష్కపటమైన ప్రేమ, క్రీస్తు ప్రేమ ఆ హృదయములో నుండి రావాలి. మీ హృదయములో నుండి, పవిత్ర హృదయములో నుండి ఈ ప్రేమ రావాలి. మంచి మనస్సాక్షి నుండి రావాలి. నిష్కపటమైనటువంటి విశ్వాసం నుండి రావాలి. 3 విషయాలు చెప్పాడు. 1 హృదయమును గురించి, 2 మనస్సాక్షిని గురించి, 3 విశ్వాసాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఫైనల్గా పౌలు చెప్తున్నది ఏమిటంటే, వాట్ షుడ్ బి ప్రొక్లెయిమ్డ్ అండ్ వాట్ షుడ్ బి డిస్కస్డ్ ఈజ్ నథింగ్ బట్ ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని ప్రేమే సారం, ఉపదేశ సారము దైవ ప్రేమ. ఉపదేశ సారము దైవ ప్రేమ. God doesn't allow anyone to judge. దేవుడు ఎవరిని తీర్పు తీర్చడానికి అనుమతించలేదు. వేర్పాటు వాదమును దేవుడు అనుమతించాడు. ఇవాళ పరిస్థితుల లోకములో డార్క్నెస్, అంధకారం హృదయాలలో కనిపిస్తోంది. మనుషులపై లేస్తున్నారు. ఎవరిని ఏం చేయదలుచుకుంటున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితి. సంఘములో అలాంటివి ఉండరాదు. సంఘము భిన్నమైనది, ప్రత్యేకమైనది. క్రైస్తవుడు లోక సంబంధిగా ఉండరాదు. ఒక షాకింగ్ వర్డ్ చెప్తాను, వినండి. స్టాప్ ద థింగ్స్ వాట్ ఎవర్ యు ఫీల్ గుడ్ టు డూ ద థింగ్స్. పనులు చేయటం నువ్వు మంచిది అని నీ అంతటా నువ్వేదనుకున్నావో దాన్ని ఆపమన్నాడు భక్తుడు. ఎందుకంటే అది దేవుని నుండి వచ్చింది కాదు. దేవుడు ఇచ్చిన సందేశం వేరు, మానవుడు మంచిగా తలంచింది వేరు. ఏదైనా వరములో ఆదాము పాపము అనంతరం హవ్వ ఇద్దరు అంజూరపు ఆకులు కచ్చడాలుగా కట్టుకున్నారు. దే ప్లాన్డ్ themselves. వారు తమ కొరకు తాము ప్రణాళిక చేసుకుని ఇది మంచిదనుకున్నారు, ఆకులు చుట్టుకున్నారు. కానీ దేవుడు వచ్చి దాన్ని చర్మపు చొక్కాయలుగా మార్చి ఇచ్చాడు. లోతు సోయరి కళ్ళాలనుకున్నాడు, దేవుడు కొండ కళ్ళమన్నాడు. నీ ఎదుట ఉన్న మార్గము నీకు మంచిది కనిపిస్తోందా? తుదకు మరణానికి దారితీస్తుంది. జాగ్రత్త. చూడండి, ఒక్క మాట చెబుతాను. ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి, వాటి ప్రకారం వెళ్ళాలి తప్ప రోడ్డు ఖాళీగా ఉందని ఎంటర్ అయిపోకూడదు. ఇవాళ
ఎంత డెలిబరేట్ వైలేషన్ ఆఫ్ ట్రాఫిక్ రూల్స్ అంటే తల పట్టు కూర్చోవాల్సి వస్తుంది వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు. ఎవరికి నిర్ణయించినటువంటి నిర్ణయ పరిధిలో వారు తమ వాహనాలు నడిపించడానికి ఇష్టపడటం లేదు. పాదచారులకు నిర్ణయించిన దానిపై పాదచారులు, సైకిల్ మోటార్ సైకిల్కి నిర్ణయించిన లైన్లో మోటార్ సైకిల్స్, 4-వీలర్కి ఇచ్చిన దానిలో 4-వీలర్, వితౌట్ ఓవర్టేకింగ్ ఇన్ సిటీ, మెయింటెనెన్స్ ఆఫ్ సర్టెన్ పర్టికులర్ స్పీడ్, ఇవి పాటిస్తే పట్టణంలో ఎందుకు యాక్సిడెంట్స్ ఉంటాయి, ఎందుకు తగువులు ఉంటాయి? వితౌట్ హెల్మెట్, వితౌట్ సీట్ బెల్ట్ యూ కాంట్ డ్రైవ్. వితౌట్ ద మోటార్ లైసెన్స్ యూ కాంట్ డ్రైవ్. ఇవన్నీ కూడా ఉన్నవి. డ్రైవర్ షుడ్ ఫాలో దిస్, నాట్ హిస్ ఓన్ సెన్స్ బట్ ద రోడ్ సెన్స్. You should not use your own sense. You must obey the road sense. అది కదా మీరు అర్థం చేసుకోవటానికి చెప్పాను. మా బంధువు ఒకరు అమెరికాలో డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేశారట. చాలా విశాలమైన, మనకలాగా ఒక కోర్టు వేసి అందులో సిగ్నల్స్ పెట్టి నా కళ్ళ ముందు నడుపు కాదు వాళ్ళకు ఇచ్చేది. ఒక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పక్కన కూర్చుంటాడు, డ్రైవ్ చేయమంటాడు. హీ విల్ చెక్ అండ్ హీ విల్ క్వశ్చన్ అండ్ హీ విల్ కండక్ట్ ద ఓరల్ టెస్ట్ అండ్ ప్రాక్టికల్ టెస్ట్. పర్సనల్గా కూర్చుంటాడు, దానికి ఫీజు కట్టించుకుంటారు. అది కనుక మనకు పెడితే ఒక్కడికి లైసెన్స్ వస్తుందండి. ఇవాళ లైసెన్స్ మేళా అని పెట్టి ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళు గ్రామాలకు వెళ్ళి ఎవరు కొంచెం వాహనం ఎక్కి నడుపుతున్న ఇంటికి పిలిచి వాడికి లైసెన్స్ ఇస్తున్నారు. ఎంత డేంజర్, ఎంత డేంజర్. హౌ మచ్ దే ఆర్ ప్రమోటింగ్ ద డేంజర్ ఆన్ ద రోడ్స్. రక్తశక్తం అయిపోతుంది. వెహికల్స్ డ్రైవింగ్, సిటీలో ఎట్లా డ్రైవ్ చేయాలి, హైవేలో ఎట్లా డ్రైవ్ చేయాలి, విలేజ్ రోడ్స్లో ఎట్లా డ్రైవ్ చేయాలి, కొన్ని చోట్ల కాషన్స్ లేని చోట ఎట్లా ప్రికాషనరీగా ఉండాలి, ఇవి ఏమీ కూడా టీచింగ్ లేకుండా మోటార్ సైకిల్ లైసెన్స్ ఇస్తున్నారు, కార్ లైసెన్స్ ఇచ్చేస్తున్నారు, డబ్బు కమ్ముడుపోతున్నారు. ఆ మాట అనద్దులేండి, ఎందుకు? ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు దోషి, విమర్శించినవాడు డబల్ దోషి అవుతాడు, అంతకంటే ఏం లేదు. కనుక there is a set of rules to follow to get the security. వాహనం అందరూ నడిపించడం కాదు. 15 సంవత్సరాల లోపల పిల్లలకు వాహనం ఇస్తే ఆ వాహనదారుడికి కూడా జైలు వేయమని చట్టాలు వచ్చాయి. ఇప్పుడు మద్యపానం చేసి వాహనం నడిపితే లైసెన్స్ క్యాన్సిల్ చేసి జైల్లో పెట్టమని వచ్చాయి. ఏమి ఇంప్లిమెంట్ కాని కారణం చేత ఎవడు భయపడడు. ఎందుకంటే మన జైలు సరిపోవు, తాగిన వాళ్లకు మనం జైలు వేస్తే. మన వ్యవస్థలు పటిష్టంగా లేవు. మన పోలీస్ వ్యవస్థ నేరాల స్థాయికి సరిపడ స్థాయిలో లేదు. ఆ ట్రైనింగ్, ఆ ఓత్ ప్రకారం పోయే అది లేదు కరప్షన్ వల్ల. ఇవి నేను కొంచెం ఉదాహరణలు 2-3 నిమిషాలు ఎక్కువ చెప్పాను మీకు. ఎందుకంటే నాట్ ఫ్రమ్ యువర్ థాట్, యూ మస్ట్ ఒబే ద రూల్స్ ఆల్రెడీ గివెన్. కాబట్టి ఆర్డర్ ఉంది చర్చికి, సంఘానికి ఒక ఆర్డర్ ఉంది. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది చేసేయటం క్రైస్తవ్యం కాదు. ఎట్లా అవుతుంది? ఎట్లా అవుతుంది క్రైస్తవ్యం? నేను ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామినేషన్ సీజన్ కదా, కొన్ని చర్చెస్లో లెంట్ జరుగుతుంది. లెంట్ ప్రేయర్స్లో
బయట బాకాలు పెట్టి ఆ ప్రాంతం అంతా మోతెక్కిచ్చేస్తే విద్యార్థులు ఎలా చదువుకుంటారండి? మీరు ఎంటర్ప్రైజ్ చేసుకోదలుచుకున్నారు, వెరీ గుడ్, చేసుకోండి. విత్ ఇన్ ద చర్చ్ వెరీ లిటిల్ నాయిస్ సౌండ్తో ఒక పర్మిటెడ్ సిస్టంతో చక్కగా చేసుకోండి. అది కూడా ఒక లిమిటెడ్ టైంతో చేయండి. అట్లా కాకుండా బయటకు బాకాలు పెట్టి మళ్ళీ బోరలు పెట్టి, మీకు తెలుసా ఏలూరు వ్యాసార్థం 3 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్లో 300 చర్చెస్ మైకులు పెట్టి, కొన్ని మసీదులేమో రోజుకు 5 సార్లు నమాజ్ చేస్తూ బాకాలు పెట్టి, కొన్ని వందల టెంపుల్స్ బాకాలు పెట్టి, ఇవి కాక మరలా అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు, టెలివిజన్ వాళ్ళు వీళ్ళు, ఇది కాక వాహనాల రోదా. 3 కిలోమీటర్స్ రేడియన్స్లో ఎంత సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది? దట్ ఈస్ సౌండ్ పొల్యూషన్. అది బ్రెయిన్స్ మీద పనిచేస్తుంది. సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్. Wherever you see the pollution because of the violation of the act and the rules. అది సరిచేయటానికే బైబిల్ చెబుతాను. అది సరిచేసుకోండి అని బైబిల్ చెప్తుంది. కానీ నువ్వు చేసిన ప్రతిదీ ఏదో ఒక వాక్యం చూపించి జస్టిఫై చేసుకోవాలి ప్రయత్నం చేయొద్దు. నేను మైక్ ఎందుకు పెట్టానంటే సర్వలోకానికి వెళ్ళమన్నాడు కాబట్టి పెట్టాను. డోంట్ జస్టిఫై దట్. నేను లెంట్ ఎందుకు చేస్తున్నానంటే నా సంఘం నుంచి ఎవడు వేరే చర్చికి వెళ్ళిపోకూడదు అందుకు చేస్తున్నాను. డోంట్ జస్టిఫై దట్. డోంట్ జస్టిఫై దట్. నువ్వు చర్చిలో 40 రోజులు కూర్చుని 4 సెంటీమీటర్ల మారుమనసు లేకపోతే నీకు నీ బోధకునికి లేకపోతే ఏంటి ప్రయోజనం? ఒక బోధకుని గురించి విన్నాను, నిత్య ప్రార్థనలోనే ఉంటున్నాడు, బట్ సెన్స్లెస్ ఫెలో, ఏమీ ఆలోచన లేకుండా రక్షణ 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 పొందామని చెప్పుకుంటాం. దానికి తగిన మారు మనసుకు తగిన ఫలం ఫలించుకుంటారు జీవితాలుంటే. అందుకని అన్నాడు, నిర్మలమైన మనస్సాక్షి ఉండాలి, పవిత్రమైన హృదయం ఉండాలి, నిష్కపటమైన విశ్వాసం ఉండాలి. వీటిలో నుంచి వచ్చిన ప్రేమ నడిపించాలి తప్ప మనల్ని నీ మనసు నుంచి వచ్చి ఏ ఆర్గ్యుమెంట్ కూడా నువ్వు ఇతరులు విన్ అవటానికి కారణం కాకూడదు. దట్ ఈస్ ద లెసన్ టుడే. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించుము. లెట్ us చెక్ అవర్ లైఫ్స్. మా జీవితాలు మేము పరీక్షించుకొని మేము రక్షణ ఫలములను, నీతి ఫలములను, ఆత్మ ఫలములను, మారు మనసు ఫలములను జీవించినట్లు సాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధ ఆత్మ సహాయము, సహవాసము, సన్నిధి, అన్యోన్యత సదాకాలం మనందరికీ నిలుచునుగాక. ఆమేన్.